ఇది మేడం గురించి పొగడడం కాదు, పొగడడానికి నేను మైక్ తీసుకోలేదు. ఇది నా లైఫ్ ఎక్స్పీరియన్స్, మేడంతో ఉన్న చిన్న అనుబంధము. దాన్ని చెప్పడం కోసం మీ ముందుకు వచ్చిన. నేను మేడంతో ఎక్కడ కూడా వర్క్ చేయలేదు, బట్ అయినా కూడా నాకు తనతోని ఏమంటారు కార్డియల్ రిలేషన్ ఉంది. హృదయానికి సంబంధించిన ఆ రిలేషన్ మా ఇద్దరి మధ్యలో ఉంది. ఒక మేబీ ఒక 1.5-2 years బ్యాక్ నాకు సివియర్గా బ్రెయిన్ ఇష్యూస్ వచ్చినాయి. సో నేను స్కూల్కి లీవ్ పెట్టి కంప్లీట్గా బెడ్ రిడెన్ అయిపోయి ఇంట్లో ఉండి అనేకమైన హాస్పిటల్స్ తిరుగుతూ లైఫ్ మీద ఆశ వదిలేసుకొని ఉన్న టైంలో మేడంకి ఎలా తెలిసిందో తెలియదు, తను నా ఫోన్ నెంబర్ తీసుకొని నాతో మాట్లాడడం జరిగింది. ఎంతగా నన్ను మోటివేట్ చేసిందంటే, పడుకున్న నేను లేచి ఇంకొక హాస్పిటల్కి వెళ్ళు విద్య, అక్కడ నాకు చాలా బాగా జరిగింది, నీకు కూడా చాలా బాగా జరుగుతుంది అని ఈ విధమైన మోటివేషన్ ఇచ్చి, నిజంగా ఒక ఏమంటారు ఆ టైంలో నా లైఫ్ ఎలా ఉందంటే ఒక ఎడారి లాగుండే. ఆ ఎడారిలో తను ఒక సెలయని నా దగ్గరకు వచ్చింది, ఒక ఓయాసిస్ లాగా. రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్ రిలేషన్. సో తన గురించి ఇప్పుడే చైర్లో కూర్చొని ఒక 4 వాక్యాలు రాసిన. ఈ వాక్యాలు రాయడానికి నేనేం కవిని కాదు, రచయిత్రిని కాదు, జస్ట్ తనతో ఉన్న భావాలని అక్షర రూపం పెట్టిన. సో చదువుతున్నాను, దయచేసి అందరు వినండి. మేడం గారైన శమంతకమణి, ఆలేటి శంకర్ గారికి శిరోమణి, చిన్నలకైనా పెద్దలకైనా అందరికీ ప్రేమను పంచటంలో మకుటం లేని మహారాణి, కూరిమిలోనైనా ఓరిమిలోనైనా ఉపాధ్యాయ లోకానికి ఆదర్శగని, జీవితంలో వెనకడుగు వేసి ఆరోగ్యం క్షీణించి బ్రెయిన్ ఇష్యూస్తో బాధపడుతున్న ఈ విద్యకి అంటే నాకు తన పాజిటివ్ మాటలతో ప్రాణం పోసిన ఒక పావని. సో 1000 మాటల కంటే నేను రాసిన ఈ 4 లైన్లు ఎంతో భావాన్ని ఇస్తున్నాయని నేను అనుకుంటున్నా మేడం. సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ విద్య అండ్ శమంతకమణి మేడం. నిజంగా నేను ఇంతకుముందు సెర్చ్ చేసిన శమంతకమణి అని అంటే ఏంటిది అసలు మీనింగ్ చూద్దామని. పురాణం చాలా ఉంది, ఒక సార్ నిలబడి చెప్పారు. సో సూర్యుని మెడలో ఉన్న ఒక మణి అంట రోజుకు కొంత బంగారం ఇస్తుంది అని చాలా చరిత్ర ఇచ్చింది అది గూగుల్ నాకు. సో అంటే ఆ పేరు మహిమనో ఏమో నాకు తెలియదు, కానీ నిజంగా శమంతకమణి మేడం గురించి ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్కరి నుండి అండ్ నా లైఫ్ ఎక్స్పీరియన్స్ నుండి నేను గమనించింది ఏమంటే, తనలో ఉన్న ప్రేమని ఇట్లా రేడియంట్ గా వెదజల్లుతున్న ఒక నిజమైన నడుస్తున్న మణి తను. సో అది ఆ శమంతకమణి గారి జీవితంలో నేను కొన్ని భావాలు పంచుకొని నా జీవితాన్ని ఫ్లరిష్ చేసుకొని ఒక పాజిటివ్ దృక్పథంతో నేను ముందుకు వెళ్ళగలుగుతున్నానంటే శమంతకమణి మేడం గారి మాటల వలన. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మేడం. ఎవరైనా ఉండాలి అని అంటే నిజంగా మీలాగా ఉండాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ మోటివేషనల్ వర్డ్స్ టువర్డ్స్ మీ. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా విద్యా మేడం గారు చెప్పింది అక్షర సత్యము. సో మేడం గారు కూడా అటువంటి సంఘటనను ఎదుర్కొని